రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్లోని మజీద్ వెనుక పోచమ్మ గుడి దగ్గర గల కాల్వపై కల్వర్టు శిథిలావస్థకు చేరిందని, నిత్యం ఈ కాలనీ వాసులు ఈ కల్వర్టుపై నుండి వెళ్ళాలి అంటే అది ఎప్పుడు కూలిపోతుందో అని భయపడుతున్నారని, ఎన్నిసార్లు కార్పొరేషన్ అధికారులకు, అటు సింగరేణి ప్రభావిత డివిజన్ అయినందున సింగరేణి అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఫలితం లేదని మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, పోషమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి మరి గత 4 సంవత్సరాల నుంచి మరి అది కంప్లీట్గా డ్యామేజ్ జరిగింది. మరి ఇక్కడ పోయేటువంటి వాళ్ళకు చాలా మందికి అంటే ముసలి వాళ్ళు పోవాలన్నా ఇబ్బంది అవుతుంది, ఏదైనా షాపుకి పోవాలన్నా కానీ, డ్యూటీకి వెళ్ళాలి, సింగరేణి ఎంప్లాయీస్ డ్యూటీకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అనేక సార్లు విన్నపాలు ఇచ్చినా కూడా రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు స్పందించడం లేదు. అసలు ఈ బ్రిడ్జి చేస్తారా చెయ్యరా, ప్రజలకు ఏదో కూడా తెలియాలి. ఎప్పుడైనా కూడా అడిగితే మరి శాంక్షన్ అయింది, వర్క్ శాంక్షన్ అయింది, బిల్ వచ్చింది అంటారు తప్ప ఈ పని చేయడం లేదు. మరి ఇందులో ఇంకా సింగరేణి క్వార్టర్లు కూడా ఉన్నాయి, కానీ మరి ఆ సింగరేణి క్వార్టర్ల కోసం కూడా మరి ఆర్జీవన్ జీఎం గారు కూడా స్పందించాలి. ఎందుకంటే మరి ఇది డివిజన్ కూడా ప్రభావిత డివిజను, ప్రభావిత గ్రామాలకు, ప్రభావిత డివిజన్లకు మీరు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప అది మాటలే తప్ప ఏం చేయడం లేదు. నాకు తెలిసి మీరు చేసినటువంటి ఒక పని ఏంటంటే, ఒక సీసీ రోడ్డు సింగరేణి క్వార్టర్లకు ముందు వేయాల్సిన రోడ్లను, ముందు వేయాల్సిన రోడ్లను వేయకుండా వెనుక గలీలకు మీరు రోడ్లు వేస్తున్నారు తప్ప ఇలాంటి డ్యామేజ్ ఉన్న రోడ్లను కూడా మీరు వేయడం లేదు. కేవలం ఒక సింగరేణి లైట్లనే ప్రొవైడ్ చేస్తుంది తప్ప ఏం లేదు. మరి ఇప్పటి వరకైనా కనీసం తప్పకుండా ఈ బ్రిడ్జి నిర్మాణము సింగరేణి యాజమాన్యం కూడా ప్రభావిత డివిజన్లో ఉన్నందున మీరైనా తక్షణమే ఇది చేయాలని చెప్పి ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము. రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు మీరు త్వరగా స్పందించాలి. ఎందుకంటే ఇందులో స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, వృద్ధులు ఉన్నారు, సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరైనా పడి వారికి ఏమైనా ఇబ్బంది జరిగితే మాత్రం తప్పకుండా భారీ ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. సైకిల్ పడతానే, మనుషులు పడతారు, ముసలోళ్ళు పడతారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఇన్ని రోజులు అయింది నాయన. బ్రిడ్జి ఖరాబ్ అయిన 4 సంవత్సరాలు అవుతాయి. చేస్తారు నైట్ డ్యూటీ వేసినప్పుడల్లా కుక్కలు అవుతాయి, జంజర్లు పడతాయి.